ఇండియా మ్యాప్లో మోస్ట్ డేంజరస్ అండ్ సెన్సిటివ్ ల్యాండ్ ఏరియా ఉంది. అదే వెస్ట్ బెంగాల్లోని సిలిగురి కారిడార్. ఈ ప్లేస్ 4 కంట్రీస్తో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈస్ట్ సైడ్ భూటాన్, వెస్ట్ సైడ్ నేపాల్, సౌత్ సైడ్ బంగ్లాదేశ్. చైనాలోని చుంబీ వ్యాలీ 130 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కారిడార్ లెంత్ 60 కిలోమీటర్స్, విడ్త్ ఓన్లీ 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నారో షేప్ వల్ల మిలిటరీ ఎక్స్పర్ట్స్ దీన్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. ఈ కారిడార్ నుండే రోడ్స్, రైల్వేస్, మిలిటరీ మూవ్మెంట్స్ అన్నీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళతాయి. ఈ సిలిగురి కారిడార్ని ఏ కంట్రీ అయినా బ్లాక్ ఆక్యుపై చేస్తే నార్త్ ఈస్ట్ కంప్లీట్గా వేరే పార్ట్ లాగా విడిపోతుంది. అసలు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది అంటే, బ్రిటిష్ ఇండియా నుండి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ప్రెజెంట్ బంగ్లాదేశ్గా ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోయింది. అప్పటి నుండి వెస్ట్ బెంగాల్లోని ఈ స్మాల్ ల్యాండ్ ఏరియా మాత్రమే నార్త్ ఈస్ట్కి వెళ్లే దారిగా మిగిలింది. సిలిగురి కారిడార్కి చైనాకి సంబంధమేంటి? భూటాన్, చైనాకి మధ్యలో ఉన్న చిన్న ఏరియా డోక్లామ్ ప్లాటో. ఈ ప్లేస్ని భూటాన్ క్లెయిమ్ చేస్తుంది, కానీ చైనాకి కూడా దీని పైహక్కు ఉందని చెబుతుంది. డోక్లామ్ ప్లాటో ఇండియా, చైనా, భూటాన్ కలిసే ట్రై జంక్షన్కి చాలా దగ్గర్లో ఉంటుంది. ఇది ఒక చిన్న పర్వతం మాత్రమే, కానీ మిలిటరీ పర్స్పెక్టివ్లో ఇది చాలా కీలకం. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఆబ్జర్వేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది. 2017లో చైనా అక్కడ ఒక రోడ్ నిర్మించడం ప్రారంభించింది, కానీ ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్లి చైనాని అడ్డుకుంది. చైనా ఈ రోడ్ని కంప్లీట్ చేస్తే సిలిగురి కారిడార్ ఒక ఆర్టిలరీ దూరంలో మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్లో యుద్ధం పరిస్థితి వస్తే చైనా ఆర్మీ కొన్ని గంటల్లోనే ఈ కారిడార్ని బ్లాక్ చేయగలదు. ఇంత రిస్కీ ఏరియాను ఇండియన్ గవర్నమెంట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ట్రిపుల్ లేయర్ సెక్యూరిటీ సిలిగురి కారిడార్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కోర్ప్ ఎప్పుడూ అలర్ట్గా ఉంటాయి. దీనితో పాటు బీఎస్ఎఫ్ మరియు ఎయిర్ ఫోర్స్ జాయింట్గా కాపలా కాస్తాయి. అడ్వాన్స్డ్ వెపన్స్ హసిమారాలో రఫాల్ ఫైటర్ జెట్స్, బ్రహ్మోస్ మిసైల్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా డిప్లాయ్ చేస్తారు. బంగ్లాదేశ్ మీదుగా నార్త్ ఈస్ట్కి కనెక్టివిటీ పెంచడానికి మల్టీ మోడల్ ట్రాన్సిట్ రూట్స్, మిజోరాం నుండి కలదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర మార్గాలను కూడా డెవలప్ చేస్తున్నాయి. ఏరియా చిన్నదైనా ఇండియా సెక్యూరిటీకి ఈ 22 కిలోమీటర్ ల్యాండ్కి ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాప్ యానిమేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.